బహుశా 2 years అయిపోయిందేమో మీ అందరి ముందుకి ఒక ట్రావెల్ వీలాగ్తో వచ్చి. అందుకే ఒక సరికొత్త వీడియోతో మీ అందరి ముందుకి మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా, కూర్గ్. హే గైస్, గుడ్ మార్నింగ్. చాలా కాలం తర్వాత ఒక వీలాగ్ తీస్తున్నాను. నాతో పాటు అభి అలాగే ప్రసన్న ఉన్నారు. సో మేమేంటంటే బేసిక్గా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. నైట్ వచ్చి బెంగళూరులో స్టే చేసాం. సమ్మర్ కదా, చాలా చల్లగా ఉంది బెంగళూరులో. సో చిన్న చిన్న షాపింగ్స్ అయి చేసి, అభి యాక్చువల్లీ ఫస్ట్ టైం రావడం బెంగళూరు. కొంచెం మన పాత ఏరియా, ఏ ఏరియాలో ఉంటానో ఆ ఏరియా అంతా అభికి చూపించాను. సో చూపించి ఇప్పుడు ఇక్కడి నుంచి మైసూర్ వెళ్తాం. మైసూర్ నుంచి అక్కడ టాస్ వేసి కూర్గ్ వెళ్ళాలా వాయనాడ్ వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తాం. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇలా క్రేజీగా ప్లాన్ చేసాం. సో ఈ థాట్ వచ్చి ప్రసన్న ఇచ్చాడు యాక్చువల్లీ. సో ఆయనతో పాటు అక్కడ డిసైడ్ చేద్దాం. అలాగే మైసూర్ రోడ్లో రాస్తా కెఫే అనేది బాగా ఫేమస్. సో రాస్తా కెఫేకి వెళ్ళి అక్కడ టాస్ వేస్తాం. సో ఈ లోపల బెంగళూరు అంతా నీట్గా కవర్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ విలాగ్ని రెజ్యూమ్ చేస్తాను. టిల్ దెన్ బాయ్. బెంగళూరు ఈ సిటీ గురించి, క్లైమేట్ గురించి, నాకు ఇచ్చిన మెమరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎమోషన్ అంతే. కొంతమంది ఏమో ట్రాఫిక్ అంటారు, కానీ అది లేకుండా ఏ సిటీ ఉంది చెప్పండి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, అంతే. ఇంకా మన జర్నీకి వస్తే అలా కబుర్లు చెప్పుకుంటూ బెంగళూరు మైసూర్ హైవే ఎక్కేసాం. కొంత దూరం వెళ్ళాక యూటర్న్ తీసుకొని మనం వెళ్ళే ప్లేస్ కోసం గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తూ ఉండగా అప్పుడే కనబడింది మన మోస్ట్ ఫేమస్ అయిన రాస్తా కెఫే. ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే రాస్తా కెఫేకి అయితే వచ్చేసాం. సో ఒక 2 hours జర్నీ పట్టింది. సో ఇప్పుడే రాస్తా కెఫేకి అయితే వచ్చేసాం. మన వాళ్ళేమో కొన్ని సినిమాటిక్ వీడియోస్ అయితే తీయమంటారు వాళ్ళకి. అది తీసి లంచ్ చేసి టాస్ వేస్తాం. ఆ టాస్ క్లియర్గా మీకు కవర్ చేస్తా. ఏది వచ్చింది, కూర్గ్ వచ్చిందా, వాయనాడ్ వచ్చిందా, ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో మన వాళ్ళు ఉన్నారు, కొంచెం బ్రైట్ అయినట్టుంది, తగ్గిస్తారు. ఎస్. సో మన వాళ్ళు అయితే వెనకాల ఉన్నారు. వాళ్ళకేమో జస్ట్ సీన్ ఏం లేదు, కార్ ఒక్కటే ఉంది. నా వెనకాల ఉంది, చూస్తున్నారు కదా, ఆ కార్ ఒకటే ఉంది. కారుకు తగ్గట్టుగా కొన్ని సినిమాటిక్ షార్ట్స్ వీడియోస్ తీసి ఇక్కడ నుంచి లంచ్ చేసి బయలుదేరుతాం. ఓకేనా? టాస్ వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది అప్పుడే రివీల్ చేస్తాను టాస్ని బట్టి. ఓకే, చలో రాస్తా కెఫేని సినిమాటిక్గా కవర్ చేద్దాం ఇప్పుడు. రాస్తా కెఫే సిటీలో ఉన్న వాళ్ళకి ఒక లాంగ్ డ్రైవ్ డెస్టినేషన్. అలాగే అటు మైసూర్ నుంచి వచ్చే వాళ్ళకి, ఇటు బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ టు రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే టాస్ టైం వచ్చేసింది. కాకపోతే టాస్ వేయడానికి కాయిన్ లేదు. ప్రసన్న ఎదుగుతున్నాడు కాయిన్ కోసం. అదిగోండి, ఉందా? ఓకే, సూపర్. 10 rupees కాయిన్ ఉంది. మంచి క్రేజీగా వీడియోలో బాగా కనబడుతుంది కూడా. ఓకే, టాస్ వేయండి. టాస్ వేసి వాయనాడా కూర్గా చూపించండి ఫస్ట్. దేనికి చెప్పాలి? హెచ్ పడితే కూర్గ్, టైల్ పడితే వాయనాడ్. ఓకే, చూద్దాం. కమాన్. టాస్ వేసాడు. టైల్స్. మళ్ళీ చెప్పు. హెడ్స్ అయితే కూర్గ్, టైల్ అయితే వాయనాడ్.
ఒక్క నిమిషం. సో రివీల్ చేస్తున్నాడు, చేయండి. ఎక్స్ కూర్గ్. కూర్గ్. లెట్స్ గో టు కూర్గ్. మైసూర్ క్రాస్ చేసాం, మడికేరి అదే కూర్గ్ దగ్గరలో ఉన్నాం. సో మైసూర్ లోపల తిరుగుదాం ట్రై చేసాం కానీ ఇన్ఫోసిస్ పార్క్, ఇన్ఫోసిస్ ఆఫీస్ ఒకటే చూసి, మైసూర్ క్యాంపస్ ఒకటే చూసి వచ్చాం. అండ్ మధ్యలో ఒక చోట ఆగి అట్టుపల్లి తీసుకున్నాం. అట్టుపల్లి మనకు వచ్చిరాను కన్నడతో. ఇంకా బెంగళూరులో ఏం చూడాలనుకున్నా ఏం మిస్ అయ్యావు నువ్వు యాక్చువల్లీ? మైసూరే ఇంకోసారి ప్లాన్ చేయాలి. మైసూర్ అవుట్స్కట్స్ దాకా వెళ్ళి మళ్ళీ వేరే రూట్ వెళ్ళిపోతుంటే ఏదోలా ఉంది. ప్రసన్న నగర్ కూడా షాప్ మిస్ అయ్యారు మైసూర్లో. ప్రసన్న బేసిక్గా కొంచెం ఎక్కువైందని మాకు అదేంటనేది ఆఫ్లైన్లో డిస్కస్ చేద్దాం మనం. ఓకే రైట్, కూర్గ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వీలాగ్ని కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్. బాగుంటుంది కదా ఇలా ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళని టీస్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తూ ఉంటే నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా కూర్గ్లో మా జర్నీ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూసేద్దామా? అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ గుడ్ బాయ్.